పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక పాత వార్త అంటే చాలా పాత వార్త కాదు, 20వ తారీఖు మొన్ననే ఆంధ్రజ్యోతిలో మన ఆనిముత్యం వేమూరి రాధాకృష్ణ గారు రాసిన వార్త. ఆ వార్త ఏంటంటే మిత్రులారా, 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెప్తే రూపాయలు కోటి ఇస్తాడు. అంటే 50 కోట్ల నగదు ఉన్నది, అంటే బ్లాక్ మనీ ఉన్నది, అవి వైట్ చేసే మార్గం చెప్తే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఎవరు? కొందరు వ్యాపారులకు ఐఏఎస్ ఆఫీసర్ ఆఫర్, అంటే కొందరు వ్యాపారస్తులకు ఆఫర్ ఇచ్చిండట. అంత సంపదను ఎలా కూడగొట్టారనే గుసగుసలు అధికారుల్లో హాట్ టాపిక్గా ఆయన వ్యవహార శైలి. సో మరి ఈయన వార్త రాసిండు. ఆ వార్తలో ఏమున్నది అనేది మీకు చెప్తా. ఆ కలెక్టర్ ఎవరు, మరి ఆ ఐఏఎస్ ఎవరు అనేది కూడా దొరకబట్టే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఆయన దగ్గర 50 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందా లేదా, లేకపోతే ఈ ఐఏఎస్ ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసేదానికే ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వార్త రాసిందా? మరి తర్వాత ఫాలోఅప్ వార్త రాయలే, దాన్ని ఫాలోఅప్ చేయలేదు అంటే మరి ఏమన్నా బ్లాక్మెయిలింగ్ చేసే ఏమన్నా దందాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి మిత్రులారా. మరి ఏది ఏమైనప్పటికీ ఆయన వార్త రాసిన దాంట్లో ఏం చెప్పండి, ఒకటి మొగోళ్ళే, అతడు అనే రాసిండు, అందులో రాసిండు. రెండవది ఏంటంటే జిల్లా కలెక్టర్లు కాదు, ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి అని రాసిండు. మూడో వ్యక్తి ఏంటంటే ఆయన అనుమతులు ఇస్తాడు అని చెప్పేసి రాసిండ్రు. సో మరి దీన్ని ఏ విధంగా ఫిల్టర్ చేసి మరి ఎవరుంటారు అని నేను కొంచెం రీసెర్చ్ చేసుకుని స్టార్ట్ చేసిన. ఆ రీసెర్చ్ అనేది 2 మినిట్స్ వీడియో మిత్రులారా. ఈ 2 మినిట్స్లో మీతోనే రీసెర్చ్ చేస్తా. మరి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరనేది ఫైండ్ అవుట్ చేయాలి. నిజంగానే మరి ఆ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర 50 కోట్లు ఉన్నాయా లేవా అనేది ఈ ప్రభుత్వం కంపల్సరీ రంగంలో దిగాలి. ముఖ్యంగా ఈడీ కూడా రంగంలోకి దిగనున్నది. సో ఆ క్రమంలో నేను ఈ వీడియో చేస్తున్నా మిత్రులారా. ఖచ్చితంగా ఈడీ పట్టుకుంటుంది, సిబిఐ కూడా దృష్టి పెడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో మరి ఆ కలెక్టర్ ఎవరు అనేది ఒక్కసారి దొరకబడదాం. సింపుల్ లాజిక్ మిత్రులారా. టోటల్గా మన తెలంగాణ అంటే సీఎంఓ మన తెలంగాణలో ఉన్న ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారంటే మొత్తం టోటల్గా, అంటే నాకు ఆన్లైన్లో ఉన్న దాని ప్రకారం ఏంటంటే ఉన్న కలెక్టర్లు ఎంతమంది అంటే టోటల్గా 171 మంది ఉన్నారు ఇక్కడ. ఇది లిస్టు, ఇది నేను ఆన్లైన్లో సేకరించిన మిత్రులారా. 171 మంది ఉన్నారు ఇది. సో ఈ 171 మంది గురించి మనం మాట్లాడకుండా పోతే తెల్లారుతుంది. మరి ఇందులో ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఫస్ట్ ఫిల్టర్ చేసిన. ఫిల్టర్ చేస్తే ఏమైందంటే, ఈ ఫిల్టర్ ఏంటిదంటే మిత్రులారా, ఇందులో ఆయన ఏం చెప్పిండంటే 4 నెలలే అవుతుంది అని అన్నాడు. వచ్చి ఆ డిపార్ట్మెంట్కి వచ్చి 4 నెలలే అవుతుంది, ఇంతలోనే 50 కోట్లు ఎట్లా కూడా కొట్టిందంటే 4 నెలలు అంటే నేను 4వ నెల, 5వ నెల, 6వ నెల ఈ 3 నెలల కలెక్టర్లను ఎవరెవరు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అనేది ఫైండ్ అవుట్ చేసేందుకు ప్రయత్నం చేసిన. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఏంటంటే 2025లో మనకు కలెక్టర్లు ట్రాన్స్ఫర్ లైన్లు వివిధ శాఖలకు కావచ్చు, జిల్లాలకు కలెక్టర్లకు వచ్చిర్రు. సో ఎంతమంది వచ్చినారంటే మిత్రులారా, ఫిల్టర్ చేస్తే 2025లో టోటల్గా 63 మంది వచ్చిర్రు మిత్రులారా. సో 63 మంది వచ్చిన తర్వాత ఈ 63 మందిలోకి వెళ్ళి నేను మళ్ళీ ఫిల్టర్ చేసుడు స్టార్ట్ చేసిన. ఆ ఫిల్టర్ చేసుడు ఏంటంటే మన జిల్లా కలెక్టర్లను తీసేసిన. జిల్లా కలెక్టర్లను తీసేస్తే నాకు లిస్టు చాలా చిన్నగైంది. ఎంతైందంటే జిల్లా కలెక్టర్లను తీసేస్తే 47 మంది మాత్రమే ఉన్నారు. జిల్లా కలెక్టర్లను తీసేస్తే ముందు 171 మంది టోటల్గా ఉంటే ఐఏఎస్లు. అందులోకి వెళ్ళి 2025లో వివిధ శాఖలకు జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్లు అందరూ కలిస్తే 63 మంది అయితే ఇప్పుడు మనకు వచ్చింది ఎంత, 47 మంది అయినరు. మనం కనుక జిల్లా కలెక్టర్లను తీసేస్తే. ఎందుకంటే మనకు ఒక క్లూ ఇచ్చిండు, ఆంధ్రజ్యోతి పత్రిక ఒక క్లూ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఇది వీళ్ళు జిల్లా కలెక్టర్లు కాదు, ఒక శాఖకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్లను తీసేసిన. ఈ 47 మందిని మళ్ళొక్కసారి సింప్లిఫై చేసిన మిత్రులారా. ఏంటంటే అతడు అన్నాడు, ఆమె లేదు, ఆమె లేదు, అతడు అన్నాడు. కాబట్టి మహిళల్ని తీసేసిన. మహిళల్ని తీసేస్తే 34 మంది కలెక్టర్లు అయ్యారు మిత్రులారా. సింపుల్, ఇది వెరీ వెరీ సింపుల్. మనం దొరకబడడం సింపుల్. కానీ మరి నేను పెట్టే వీడియోలో ఈ ఉన్న కలెక్టర్ల దగ్గర మరి నిజంగానే బ్లాక్ మనీ ఉన్నదా లేదా, ఇప్పుడు కలెక్టర్ని దొరకబడతాం, మన ఐఏఎస్ ఆఫీసర్లను దొరకబడతాం, ఏ విధంగా దొరకబట్టాలనేది చూస్తా. కానీ మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి దగ్గర 50 కోట్లు ఉన్నాయా లేవా, మరి వార్త ఒట్టిదేనా కాదా? ఈ వార్త ఒట్టిదే అయితే కనుక ఆంధ్రజ్యోతి అయినా అరెస్ట్ చేయాలి. ఒట్టిది కాకపోతే ఇప్పుడు కలెక్టర్లను ఐఏఎస్లను దొరకబడతానా, వాళ్ళ మీద నిఘా విచారణ చేయాలి. విచారణ చేసి నిజంగానే నల్లధనం ఉంటే దొరకబట్టాలి. సో ఇది కార్యక్రమం. సో మొత్తానికైతే మహిళలను తీసేస్తే 34 మంది అయ్యారు. ఈ 34 మందిని మళ్ళొక్కసారి షార్ట్ ఫాల్ చేసిన 4, 5, 6 నెలలలో ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్లను షార్ట్ ఫాల్ చేస్తే ఏంటంటే 27 మంది వచ్చిర్రు.
అంటే మనకు ఒక క్లూ ఇచ్చిండు రాధాకృష్ణ. 4 నెలలు అవుతుంది అన్నాడు. అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల వచ్చిన వాళ్ళని తీసిన. సో తీస్తే సింప్లిఫై చేస్తే ఎంతమంది వచ్చారంటే 27 మంది వచ్చారు. ఇక 171 ఉండే 63 మంది అయినరు, 47 మంది అయినరు. 47 నుంచి వెళ్ళి ఇప్పుడు 27కి తీసుకొచ్చిన, 34 నుంచి వెళ్ళి 27కి తీసుకొచ్చిన. సో 27 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిన అంటే మిట్లారా, ఇక అనుమతులు ఇచ్చేది అన్నాడు. ఇప్పుడు అనుమతులు ఇచ్చేది అన్నాడు. అనుమతులు ఇచ్చేది అంటే ఎవరిస్తారు అనుమతులు? మున్సిపల్ కమిషనర్ ఉన్నోళ్ళు. సో అటువంటి వాళ్ళే కదా అనుమతికి ఇచ్చేది. మళ్ళీ ఆ వార్త కూడా హైదరాబాద్కు సంబంధించిన దాని మీదనే వచ్చింది, అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన దాని మీద. అలాగే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండొచ్చు, లేకపోతే అటువంటి శాఖలు ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారస్తులకు అనుమతులు ఇచ్చేది, వ్యాపారస్తులను అడిగిండు అని చెప్పేసి కూడా వార్తల్లో పెట్టిండు. మరి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి వ్యాపారస్తులతో సంబంధం ఏముంటుంది? ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, దానికి వ్యాపారస్తులతో సంబంధం ఏముంటుంది? కాబట్టి అటువంటి అన్నీ తీసేసిన తర్వాత షార్ట్ ఫాల్ చేస్తే నాకు వచ్చింది మిట్లారా 3 కలెక్టర్లు వచ్చిండ్రు. ఆ 3 కలెక్టర్లు ఇవ్వాలనేది ఒక్కసారి మనం చూద్దాం మిట్లారా. వాళ్ళ బ్యాచ్ ఏంది, వాళ్ళు ఎక్కడి వచ్చిర్రు, వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఇక్కడ నాకు వచ్చిన దాంట్లో ఏంటంటే ఈ 3 కలెక్టర్లు కూడా ముఖ్యంగా ఏంటంటే 27/4/2025 అంటే అందరు ముగ్గురు కూడా వివిధ శాఖలకు 27వ తారీఖు 4వ నెల 2025 అంటే కరెక్ట్ 4 నెలలు దాటింది. అంటే ఆంధ్రజ్యోతి అయినా చెప్పినట్టుగా 4 నెలలు దాటిన ఐఏఎస్లు 3 వచ్చిర్రు. అలాగే వీళ్ళు మొగోళ్ళే. సో మొగ కలెక్టర్ల గురించే రాసిండు. అలాగే వీళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే అనుమతులు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి శాఖలకు సంబంధించిన వాళ్ళు వచ్చిండ్రు. సో మరి వీళ్ళు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళే, హైదరాబాద్కు సంబంధించిన వార్తనే వచ్చింది, హైదరాబాద్కు సంబంధించిందే. సో మరి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే 2005కు సంబంధించిన ఇంకోటి ఏంటంటే ఇలంబర్తి ఐఏఎస్ గారు, అలాగే ఆర్వి కర్ణన్ 2012 ఆర్వి కర్ణను, ఈ బోర్కెడే హేమంత్ 2018 బ్యాచ్కి చెందిన ఒక ఆయన. ఈ యొక్క కర్ణను కమిషనర్ జిహెచ్ఎంసీ, అంటే కర్ణను కమిషనర్ జిహెచ్ఎంసీ, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ కాబట్టి ఈయన అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన వచ్చిండు, ఈయన 4 నెలలు అవుతుంది. అలాగే ఇలంబర్తి గారు కూడా సెక్రటరీ గవర్నమెంట్ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్, మరి ఈయన ఏమైనా అనుమతులు ఇస్తాడో ఏడో నాకు తెలియదు. అలాగే ఈ బోర్కడే గారు 2018 బ్యాచ్ జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ. సో మొత్తానికైతే ఈ 3 కలెక్టర్ల మీద నిఘా అయితే గవర్నమెంట్ పెట్టినట్టయితే సమాచారం. విశ్వసనీయ సమాచారం ఏంటంటే మరి ఈ 3 కలెక్టర్లు పెట్టినట్టే సమాచారం, నిఘా పెట్టినట్టు. కానీ నిఘా పెట్టిన తర్వాత నిజంగానే వీళ్ళ దగ్గర 50 కోట్లు ఉన్నాయా లేదా ఆంధ్రజ్యోతి పత్రిక బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, దందాలు చేయడానికే వార్త రాసింది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మరి మళ్ళీ ఫాలోఅప్ వార్త రాలేదు. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటూ పోతే 3 ఐఏఎస్లు వచ్చిర్రు. ఈ 3 ఐఏఎస్లలో మరి ఎవరు నిజంగానే 50 కోట్ల నల్లధనం వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా? వార్త ఖచ్చితంగా మనం వార్త ద్వారా మిత్తారా, కలెక్టర్ అయినా ఎవరైనా వార్తే. సో దానికి ఫాలోఅప్ వార్త ఆంధ్రజ్యోతి చదవకపోతే ఆయన ఆర్కే రాధాకృష్ణ, నేను ఆర్కే రజనీకాంత్ను పుప్పాల. సో కాబట్టి ఖచ్చితంగా నేను వార్త చదువుతా. సో మరి ఈ యొక్క వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.